నిన్న కారుమూరి వెంకటరెడ్డి ఒక లైవ్లో డిబేట్లో మాట్లాడుతూ 37 సంవత్సరాలు, ఆయన వయసు 37 సంవత్సరాలంట, అనుభవంలో నాడు నేడు విద్యా సంస్థల సమూల మార్పు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారిది ఒక్కటన్నా చెప్పుకోవటానికి ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు మన కారబూంది వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డికి నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు విద్యా ప్రమాణాలు పెరిగిపోయాయి, ఈరోజు ప్రజల యొక్క ఆలోచన విధానాలు మారిపోయాయి, ఈరోజు ప్రజల యొక్క ఉత్పత్తి కొనుగోలు శక్తి మారిపోయింది. అంతేకాకుండా ఈరోజు ప్రజలు ప్రైవేటు విద్యా సంస్థలకైనా పోటీ పడి చదివించగలిగేటువంటి తత్వం చిన్న చితక వాళ్ళకు కూడా అలవాటు పరుచుకున్నారు. దానికి కారణం ఏంటంటే, విద్య మన బిడ్డల భవిష్యత్తుని మార్చిద్ది అనేటువంటిది ప్రగాఢమైన నమ్మకం. అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఎన్టీఆర్ గురించి మాట్లాడట్లేదు, ఎందుకంటే ఎన్టీఆర్ గారు మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. ఆ రోజుల్లోనే ఆయన పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. సరే, ఆయన తరం పక్కన పెట్టేసేయండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఎట్లా ఉండేదంటే, అప్పట్లో చాలామంది చదువుకోకపోతే ఏమవుతుందరా, మనం వ్యవసాయం చేసుకుని బతకవచ్చు అనేటువంటి మైండ్ సెట్లో, అంటే మగవాళ్ళకే ఆ మైండ్ సెట్లో ఉన్నప్పుడు ఆడవాళ్ళని అసలు స్కూళ్ళకు పంపించేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితిలో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చాడు. జన్మభూమి, అట్లాగే స్కూళ్ళకు పల్లెకు పోదాం, పల్లె నిద్ర, అట్లాగే రాత్రిపూట చదువు, ఇంటికి ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనేటువంటి కార్యక్రమం, రాత్రిపూట బళ్ళు నిర్వహించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆ తర్వాత మహిళలకు చాలా మందికి విద్య మీద ఆసక్తి కలిగి స్కూళ్ళ వైపు అడుగులు వేసేలాగా క్రియాశీలకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అప్పట్లో ఆడపిల్లలకి స్కూళ్ళకు వెళ్తే సైకిల్ ఇవ్వటం, మధ్యాహ్న భోజన పథకాలు ఇవ్వటం, అలాగే బడికి వెళ్ళే పిల్లల పేరు మీద వాళ్ళకి రేషన్ బియ్యం ఇవ్వటం, అలాగే కొన్ని నిత్యావసర సరుకులు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇవ్వటం, తద్వారా పిల్లల్ని స్కూళ్ళకు పంపించాలనే ఆలోచన కల్పించిన మొట్టమొదటి దానికి ఆరాధ్య రూపం తీసుకొచ్చింది నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు చాలా వరకు మార్పులు వచ్చేసాయి. 2002 తర్వాత అందరిలో మార్పులు వచ్చేస్తాయి. చదువుకున్న ప్రతి వాడికి చదువు చాలా నీడ్. అప్పట్లో 100లో 10%, 20-30% మాత్రమే ఈ ఆలోచన ఉంటే, కానీ ఇప్పట్లో కేవలం 90-90% మంది ప్రతి వాళ్ళకి కూడా పిల్లలను చదివించాలి, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి, ఆలోచన ఇవ్వాలని తల్లిదండ్రుల్లో మార్పు మొదలైంది. సో అది కాలక్రమేణా వస్తున్నటువంటి మార్పు ఇది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు 4 ప్రహరీ గోడలు కట్టి ఒక బాత్రూమ్ కట్టేస్తే మొత్తం కూడా మార్పులు చెందిపోయాయి అనేటువంటిది ఇలాంటి తాగుబోతోళ్ళు కారబుంది ప్యాకెట్లు, అలాగే క్వార్టర్ మందుకు చెప్పే మాటలు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే విద్యార్థులకు డ్రాప్ అవుట్స్ పెరిగిపోయాయి. జగన్మోహన్ రెడ్డి విద్యార్థులను జీవితాలతో సర్వనాశనం సరైనటువంటి వసతులు కల్పించలా, అలాగే విద్యార్థులకు పాఠాలు చెప్పేటువంటి టీచర్స్కు సరైనటువంటి ట్రైనింగ్ ఇవ్వకుండా వాళ్ళకి ఇంగ్లీష్ బోధన అనేటువంటి తీసుకొచ్చాడు. అలాగే ఎటువంటి ట్రైనింగ్స్ లేకుండా డిజిటల్ బోర్డ్స్ అని చెప్పేసి ఎక్కడో దివాలా తీసినటువంటి ఒక సంస్థను తీసుకొచ్చేసి ప్రజల మీద, ప్రభుత్వం మీద, అలాగే పేద విద్యార్థుల మీద నెట్టే ప్రయత్నం చేశాడు. ఇది వాస్తవ విషయం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందనం కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అది వాస్తవ విషయమే. ఆయన తీసుకొచ్చినప్పుడు 15,000 ఇస్తానన్నాడు, తర్వాత 13 అన్నాడు, తర్వాత 12 అన్నాడు. అలాగే ఇంటికి ఒకరికే ఇస్తానని మార్చేశాడు ఆయన. ఇవాళ ఆయన పెట్టిన అమ్మఒడిలో సమూలమైనటువంటి మార్పులు చేసిన ఈరోజు లోకేష్ గారు కావచ్చు, లేదా కూటమి ప్రభుత్వం ఎంతమందికి విద్యా అవకాశాలు బడికి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా అమ్మఒడి ఇచ్చినటువంటి మాట వాస్తవ విషయం. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ భజనాగాళ్లే పెద్ద భజన చేస్తుంటారు. ఆహా ఓహో ఏం విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాడు, బొంగే ఉన్నా కాదు. డిగ్రీ పిల్లలకు ఫీజు రిమెంట్స్ పెట్టక కాలేజీలో సర్టిఫికేట్స్ మగ్గిపోతున్నాయి. ఇంజనీరింగ్ పిల్లలకు ఫీజు రిమెంట్స్ పెట్టకుండా వాళ్ళ సర్టిఫికేట్లు మగ్గిపోతున్నాయి. ఈ డిగ్రీ పిల్లలకు కత్తులు వారీగా వేస్తాను 2,000 వేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసి వాళ్ళ సర్టిఫికేట్లు కాలేజీలో బంద్ అయిపోయిన పరిస్థితి ఏర్పడింది.
అసలు జగన్మోహన్ రెడ్డి సక్రమంగా చెల్లించి ఏడిసి వస్తే అసలు తల్లిదండ్రుల ఖాతాల్లోకి ఎందుకు వేయాలి? కాలేజీల ఖాతాల్లోకి వేస్తే ఈ పరీక్ష ఫీజు కట్టుకొని పోయి ఎగ్జామ్ రాసుకొని పాస్ అయిపోయి ఈరోజు వాడు సర్టిఫికేట్లు తెచ్చుకున్నాడు కదా. ఇది జగన్మోహన్ రెడ్డి కేవలం ఓటు బ్యాంకింగ్ కోసం విద్యార్థుల జీవితాలు నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గత 3 ఏళ్లలో. ఇది నేను చెప్పింది కాదు. కావాలంటే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన పిల్లల్ని అడగండి. ఫీజు రిమెంబర్స్మెంట్ పడిందా, డిగ్రీ పిల్లలకు పడిందా లేదా అని అంటే అయ్యో 2000 వేస్తారంట. ఆడు ఎప్పుడు 2000 వేస్తాడు? ఆ 2000 బట్టలకు చొక్కాలకు కొనుక్కుంటాడు. కాలేజీలో ఫీజు పెండింగ్ ఉంటుంది. కాలేజీ ఫీజు కట్టలేదని ఈ పిల్లాడిని కాలేజీలోకి రానివ్వండి. ఎన్ని మైనస్లు ఉన్నా కూడా, మొహం మీద ఊసినా కూడా ఉమ్ముతో స్నానం చేసేటువంటి లుచ్చాగాడు ఈ వెంకటరెడ్డి గారు. వీడు మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు అసలు ఏం చేశాడని చెప్పి. చంద్రబాబు నాయుడు ఈరోజు హైటెక్ సిటీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడు కాబట్టి కొన్ని వందల ఐటీ కంపెనీలు వచ్చాయి. అరే మీకు కావాల్సింది లూటీ కంపెనీలు, ఆయన ఐటీ కంపెనీలు పెడతాడు. మీకు ఆయనకి బోత్ నాట్ షేమ్, యువరే సిగ్గులైనటువంటి పీపుల్స్. అది అందుకనే మీరు పదే చంద్రబాబు నాయుడు సంకనాగటానికి మీడియా ముందుకు వస్తారు. నేను అడుగుతున్నాను అసలు, అరే ఒక లిక్కర్ స్కామ్ లో ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినా ఆధారాలు లేవు, ఏదో కక్షపూరితమైన కేసు అంటే మీరు ఒక్కరే నీతిమంతుడు. స్కిల్ డెవలప్మెంట్ లో మీరు అన్ని కావాలని చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మీద 19 కేసులు ఉన్నాయి. దరిద్రమైన తెలుసా, 2019 వరకు చంద్రబాబు నాయుడు మీద ఉంది ఒకే ఒక కేసు, అది బాబ్లీ కేసు. బాబ్లీ ప్రాజెక్టు మీద చంద్రబాబు నాయుడు గారు అప్పటి మహారాష్ట్ర అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహారాష్ట్ర నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టు ద్వారా తెలంగాణ అన్వక్రాంతం అవుతుందని చెప్పి తెలంగాణ ప్రజల కోసం ఆయన పోరాడితే ఆయన మీద ఉన్న కేసు అదొకటి 2019. ఈ ప్రభుత్వం వచ్చినాక, ఈ జగన్ ప్రభుత్వం వచ్చాక తుమ్మిన, దగ్గిన, పిత్తిన అన్నిటికీ కేసులు పెట్టి పడేశాడు. తప్పుడు కేసులన్నీ పెట్టేశాడు. ఈ కేసులన్నీ పెట్టేసి 19 కేసులు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక నేరగాడు. అరే ఆర్థిక నేరగాడు అంటే సిబిఐ, ఈడీ దర్యాప్తులు చేసి న్యాయస్థానాల ముందు చేతులు కట్టుకొని చేతులు నమ్ములుకుంటే నిలబడతాడు కదా, న్యాయస్థానాల ముందు పిసుక్కుంటూ నిలబడతాడు. వాదని ఆర్థిక నేరస్తులు అంటాడు. శుక్రవారం కోర్టుకు పోయా అంటే మింగలేక మంగళవారం మాట్లాడతాడే, ఆయన్ని ఆర్థిక నేరస్తులు అంటాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీ ఒక్క నాయకుడు నాడు నేడు తోటి నాకు తెలిసి ఒక పెసరగింజంత న్యాయం చేస్తుంటే రాష్ట్ర ప్రజలకు తాటికాయంత సొమ్ము మింగేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి ఒకటన్నా చెప్పండి, చంద్రబాబు నాయుడు భవిష్యత్తు గురించి, నాయుడు గురించి మాట్లాడే స్థాయిని ఇది కాదురా బ్రోకర్ నా కొడక. ఇంతకు ముందు కూడా చెప్పా, బ్రోకర్ నా కొడక. చిల్లర డబ్బులకి ఆశపడేవాడు నువ్వు. నీ బతుకేంటో నీ అక్కడ వరకే ఉండు, సరిపోతుంది. చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే రైట్స్ నీకు లేవు. అసలు వైసీపీలో ఏ ఒక్కటి చిల్లర నా కొడుకులు తప్పనించి ఎవరికన్నా మాట్లాడే సబ్జెక్ట్ ఉందా? అరే మాట్లాడే అసలు నిజంగా మీకు ఆలోచన ఉంటే ఎవడన్నా రౌడీ షీటర్ని 14 420 కేసెస్ ఉన్నటువంటి వాడిని, 40,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్ ఉన్నోడు, 16 నెలలు జైల్లో ఉన్నోడిని, జైలుకి బెయిల్కి మధ్య ఊగిslaడుతున్నోడిని నాయకుడని ఎవరు ప్రకటించుకుంటారా? మీరు కాబట్టి సిగ్గు లేకుండా మాకు, ఎందుకంటే మీరంతా పిక్ పాకెటర్లు కాబట్టి మీకు లోయలో ఉన్నటువంటి దొంగల ముఠాను తయారు చేయడానికి ఆ దొంగల ముఠాకి ఒక నాయకుడిగా ప్రకటించుకున్నారు. సిగ్గుండాలి మీకు. అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడే మాకరే. అభివృద్ధికి బట్టలు వేస్తే చంద్రబాబు నాయుడు, కడ్రాయర్ వేస్తే జగన్మోహన్ రెడ్డి. సగం ఒళ్ళు కనపడితే కింద తొడలు కనపడతాయి. కాబట్టి ఆ డ్రాయర్ ఊరికి కప్పెట్టాడు కాబట్టి మొన్న కండలు చూపించిన వత్తాజని సోషల్ మీడియాలో డప్పు కొట్టమాక. మీ స్థాయి ఇది, మీ రేంజ్ ఇది.